ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నూతన రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లలో రేషన్ కార్డుల విషయంలో అర్హులైన పేదవారికి అన్యాయం జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు రాలేదు. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రజలందరూ కూడా చాలా మంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లల పెళ్లినై వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో రాకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా మాకు అందడం లేదని చెప్పేసి చాలా మంది ఈ కొత్త రేషన్ కార్డు రాకపోవడం వల్ల 10 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానంలో ముఖ్యమైన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని ఈరోజు ప్రభుత్వం కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేదలైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సన్నబియ్య పథకం ద్వారా వాళ్ళ 2 పూటల కడుపులో అన్నం పెట్టాలంటే అందరికీ రేషన్ కార్డు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అప్లికేషన్ పెట్టుకొని అర్హులైన పేదలందరూ కూడా ఇవ్వడం జరుగుతుందంటే నిజంగా ఈరోజు మీరందరూ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన మీ అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సరే ఈ 19 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా బయటికి రావాలన్న ఆలోచన చేస్తూనే కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. మీ అందరికీ తెలుసు, గతంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బియ్యం వస్తే ఎవరు 90% మార్కెట్ అమ్ముకునేట్టు తక్కువ రేటు కానీ తినకపోయేటప్పుడు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజంగా పేదలకు న్యాయం జరగాలంటే సన్న బియ్యం ఇవ్వాలి. ఆ బియ్యం వృధా పోకూడదు. వేల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెడుతుంటే ఆ డబ్బంతా వృధా అయి దళాల పోతుందని చెప్పి సన్న బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని చెప్పేసి పేదలకు అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది.